నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. రూమటైడ్ ఆర్థరైటిస్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య. ఈ వ్యాధికి అనేక కారణాలు. ఒకసారి దీని బారిన పడ్డారంటే కీళ్లు ఎర్రగా వచ్చిపోతాయి. ఉదయం లేస్తూనే జాయింట్లు కూడా సహకరించావు. రూమటైడ్ ఆర్థరైటిస్కి కారణాలు ఏమిటి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-10680 అండ్ 686. నమస్తే కుముద్ గారు. అసలు రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఇది మనిషిపై ప్రభావితం ఎలా ఉంటుందంటారు? సో జనరల్గా రూమటోయిడ్ ఆర్థరైటిస్ అంటే అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అది మనం అర్థం చేసుకుందాం. మన బాడీలో మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే మన బాడీలో మసిల్స్ ఉంటాయి, టెండన్స్ ఉంటాయి, కార్టిలేజెస్ ఉంటాయి, మరి బోన్స్ ఉంటాయి. ఒక సరిగ్గైన స్ట్రక్చర్ కోసానికి మనం నార్మల్గా ఇప్పుడు కూర్చున్నాం, ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి, నిలబడాలి, ఎలాంటి ఫ్రిక్షన్ రాకుండా, ఎలాంటి జర్క్ రాకుండా, మన బాడీకి ఎలాంటి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మన బాడీలో మంచి సిస్టమ్ ఉన్నది. ఈ సిస్టమ్కి మన మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనేది అంటాం. సో ఈ సిస్టంలో మసిల్స్, జాయింట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి జాయింట్స్ మన బాడీ లోపల మల్టిపల్ ఒక్కొక్క డిస్టెన్స్లో పెద్ద జాయింట్స్, చిన్న జాయింట్స్ అంటే స్మాల్ జాయింట్స్, బిగ్ జాయింట్స్ రెండు కూడా ఉంటాయి. ఈ జాయింట్స్ లోపల ఎప్పుడైనా కూడా వాపు ఉన్నప్పుడు మనం దానికి ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది అంటాం. సో ఆర్థరైటిస్ ఇవి రెండు వర్డ్స్ కలిపి ఒక వర్డ్ అవుతుంది ఆర్థరైటిస్. ఐటిస్ అంటే మన మెడికల్ టర్మ్స్లో ఎక్కడైనా కూడా వాపు రావడం, దీనికి మనం ఐటిస్ అనేది అంటాం. అదే ఎనీథింగ్ ఏదైనా కూడా మన జాయింట్స్, మన బోన్స్, మన బొక్కలతో సంబంధించిన ప్రాబ్లంకి ఆర్థర్ అనేది అంటారు. సో మన బొక్కల్లో ఎప్పుడైనా కూడా వాపు వచ్చినప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది అంటారు. దీనికి జనరల్గా మనకు సిమ్టమ్స్ వచ్చేసి పెయిన్స్ అంటే ఎక్కడైనా కూడా వాపు రావడం, రెడ్ రావడం. రెడ్ అంటే వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపుకి మేజర్గా ఫస్ట్ రెడ్గా అయ్యి వాపు రావడం, ఇది మేజర్గా ఆర్థరైటిస్లో జరిగే ప్రాబ్లం. రూమటోయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటిది? రూమటోయిడ్ ఆర్థరైటిస్ అంటే మన జాయింట్స్ పైన ఒక లైనింగ్ అనేది ఉంటుంది. దీనికి సైనోవియల్ టిష్యూ అనేది అంటారు. దీంట్లోపల వాపు ఉన్నప్పుడు రూమటోయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది వస్తుంది. జనరల్గా ఇది స్మాల్ జాయింట్స్ అంటే చిన్న చిన్న జాయింట్స్కి అఫెక్ట్ చేస్తున్నది. దీనికి మనం రూమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. మేడం, ఇది జెనెటిక్ ప్రాబ్లం అంటే ఏం చెప్తారు? ఎస్. సో జనరల్గా రూమటోయిడ్ ఆర్థరైటిస్ జెనెటికా కాదా? మేజర్గా చెప్పాలంటే ఒక థియరీ ప్రకారంగా మెడికల్లీ ఎవరికైతే ఫ్యామిలీలో ఆర్థరైటిస్ ఉన్నది వాళ్ళకి 50% ఛాన్స్ ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్ లేకపోతే రూమటోయిడ్ ఆర్థరైటిస్ రావడానికి. ఆస్టియో ఆర్థరైటిస్ జనరల్గా బోన్స్ లోపల ఉన్న వాపు అంటే బొక్కల లోపల ఒక జాయింట్ మధ్యన ఉన్న వాపుకి ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. జనరల్గా అది ఒక డీజనరేటివ్ చేంజ్ అంటే 50 years 40 years తర్వాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ లోపల డీజనరేషన్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాల్షియం తగ్గడం, కార్టిలేజెస్ అంటే రెండు బోన్స్ ఒక జాయింట్ మధ్యన రెండు బోన్స్ మధ్యన ఒక కార్టిలేజ్ ఉంటుంది, కుషన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ అనేది అరగడం జరిగేటప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటారు. సో ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రూమటోయిడ్ ఆర్థరైటిస్లో జనరల్గా ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మేజర్ జాయింట్స్, మన పెద్ద పెద్ద జాయింట్స్ ఎక్కడైతే వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఉంటాయి, మన బరువు మోకాళ్ళ మీద ఎక్కువగా వస్తుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మోకాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అదే రూమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న చిన్న జాయింట్స్లో ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే, రూమటోయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నదంటే డెఫినెట్గా సపోజ్ ఒక పేరెంట్లో ఒక మదర్ కానీ మా ఫాదర్ కానీ ఎవరికైనా ఒక్క మెంబర్కి ఉన్నది అంటే ఆర్థరైటిస్, డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి 40 years లేకపోతే 50 years అయిన ఏజ్ తర్వాత 50 to 60% ఛాన్స్ ఉంటుంది ఆర్థరైటిస్ రావడానికి. సో చెప్పాలంటే డెఫినెట్గా ఇది జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఏదైతే ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆర్థరైటిస్కి మేజర్గా ఎక్కువగా బరువు ఉండడం, ఎక్కువగా మెంటల్ కానీ ఫిజికల్ కానీ స్ట్రెస్ ఉండడం. మెంటల్ స్ట్రెస్ అంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్లో కానీ మన ప్రొఫెషనల్ వర్క్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ ఫిజికల్ స్ట్రెస్ ఉండి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఆర్థరైటిస్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరికైతే ఫ్యామిలీలో ఆర్థరైటిస్ ఉన్నది అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇవి రెండు ఫ్యాక్టర్స్కి తగ్గించుకుంటే మన డే టు
డే లైఫ్లో ఎక్కువగా మెంటల్ కానీ ఫిజికల్ స్ట్రెస్కి తగ్గించుకొని వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటే అలాంటి వాళ్ళకు 30-40% ఛాన్సెస్ అనేది ఆర్థరైటిస్ వచ్చే తక్కువగా ఉంటాయి. సో డెఫినెట్గా ఆర్థరైటిస్కి ఉన్న డే టు డే ఫ్యాక్టర్స్తో పాటు ఒక జెనెటిక్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా ఆర్థరైటిస్, అది ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే, రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే ఉన్నది అంటే డెఫినెట్గా మీరు ఈ ఫ్యాక్టర్స్కి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే మీకు ఫ్యూచర్గా మ్యాక్సిమం టైం వరకు ఈ ప్రాబ్లం అనేది రాకుండా మీరు చూసుకోవచ్చు. మేడం, మీరు చెప్తున్నట్టుగానే ఒబిసిటీ పేషెంట్స్ నిజంగా దీని బారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? ఎస్, సో జనరల్గా ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 35 ఈరోజు మనం చూస్తున్నాం 40 years 50 years తర్వాత ఆర్థరైటిస్ ప్రాబ్లం రావడం 100% నార్మల్. కాకపోతే ఈరోజు 30 years 35 years అంటే 40 years కంటే చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి జనరల్గా మనం చిన్న ఏజ్ అనేది అంటూ ఉంటాం. సో 30 years 35 years ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు సిట్టింగ్ వర్క్ ఎక్కువగా డెస్క్ మీద అంటే కూర్చొని జాబ్ చేయడం వల్ల వెయిట్ అనేది ఫాస్ట్గా పెరుగుతున్నది, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే, రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే, ఇవి రెండు ఆర్థరైటిస్లో కూడా ఒబేసిటీ అంటే ఎక్కువగా వెయిట్ ఉండడం, బరువు ఎక్కువ ఉండడం ప్రాబ్లం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే మేజర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త పడాలంటే ఒక చిన్న ఏజ్ నుంచి వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ, జనరల్గా ఆర్థరైటిస్ ఎవరికి ఫాస్ట్గా వస్తున్నది, మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ డెఫినెట్గా ఉంటుంది, బరువు ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఎవరికైతే జాయింట్స్లో మసిల్స్లో మూవ్మెంట్ అంటే సరిగ్గైన ఎక్సర్సైజ్, మూవ్మెంట్ అంటే హెవీ ఎక్సర్సైజెస్ కాకుండా మన బాడీకి మన జాయింట్స్కి సరిగ్గైన నార్మల్ ఫంక్షన్ చేయడానికి ఒక నార్మల్ మూవ్మెంట్, మైనర్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది హెవీ ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఆర్థరైటిస్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఒక మీడియం పేస్లో ఎక్సర్సైజ్ చేయడం అంటే లైట్ ఎక్సర్సైజ్ చేయడంతో మన మసిల్స్ అండ్ జాయింట్స్ అనేది బాగా స్టిఫ్నెస్ అనేది రాకుండా మొబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి మంచిగా ఎక్సర్సైజ్ ఉన్న వాళ్ళకి, స్పెషల్గా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు డాక్టర్తో కన్సల్ట్ అయ్యి దీనికి చాలామంది మీకు ఫిజియోథెరపిస్ట్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అది మీరు అర్థం చేసుకొని సరిగ్గైన ఎక్సర్సైజ్ చేస్తే ఆర్థరైటిస్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ పాయింట్ ఇదే ఉంటుంది. సో ఎవరికైతే ఏజ్ తక్కువగా ఉంది, వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా వెయిట్ మేనేజ్మెంట్తోని మీ జాయింట్స్కి స్టేబుల్ చేయడానికి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అది మీరు నేర్చుకొని కంపల్సరీ చేస్తూ ఉండాలి. మేడం, ఇప్పుడు చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉందా? అతి చిన్న వయసులోనే వస్తే కనుక పేరెంట్స్ దీన్ని ఎలా గుర్తించాలి? ఎస్, సో జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ స్ట్రిక్ట్గా ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అంటే అట్లీస్ట్ ఒక 30-35 years వరకు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ 90-99% జీరో ఉంటుంది. బికాస్ దీంట్లోపల కాల్షియం డెఫిషియన్సీ అండ్ మన బోన్స్ అరగడం ఇది మాత్రమే జరుగుతుంది. కాకపోతే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలా గమనించాలి మీ పిల్లలకి రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నదా లేదా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మీ పిల్లలు ఎవరైనా సరే, ఏ ఏజ్ అయినా సరే, జనరల్గా 15 years కంటే చిన్న వాళ్ళకి ఈ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ మెజారిటీ కేసెస్లో అఫెక్ట్ అనేది చేయదు. ఓన్లీ చాలా చిన్న కేసెస్లో, రేర్ కేసెస్లో ఇది అఫెక్ట్ చేస్తున్నది. అలాంటి వాళ్ళు ఎలా గమనించాలి? జనరల్గా పిల్లలు ఎవరైనా సరే ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి రెడ్నెస్, మేజర్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మన చిన్న జాయింట్స్ ఏదైతే ఫింగర్లో, రిస్ట్లో ఉన్న జాయింట్స్ ఉంటే అది ఫస్ట్గా అఫెక్ట్ అవుతాయి. దీంతో పాటు పెయిన్ అనేది ఉంటుంది, మైనర్గా మూవ్మెంట్, మార్నింగ్ లేసినప్పుడు బాగా స్టిఫ్ ఉన్నది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా గమనించాలి. వాళ్ళు మార్నింగ్ లేవంగానే వెంటనే వాళ్ళకు ఈ హ్యాండ్ మూవ్మెంట్, రిస్ట్ మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్టెడ్ ఉన్నాయి, స్టిఫ్నెస్ ఉన్నది అంటే డెఫినెట్గా ఇది రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సెకండ్, దీంట్లోపల జనరల్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో రెడ్నెస్, మన జాయింట్స్ లోపల వాపు ఏదైతే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది దాని లోపల జాయింట్ పైన వాపు ఉంటుంది కాబట్టి రెడ్నెస్ అనేది మన కంటికి కనిపిస్తున్నది. అలాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఈ ప్రాబ్లంకి తీసుకుంటూ ఉండాలి. దీంతోపాటు మూవ్మెంట్స్, కరెక్ట్గా మూవ్మెంట్ రాకపోవడం, ఇవి 3 ఫ్యాక్టర్స్ మీరు మీ పిల్లల్లో చూస్తున్నారంటే డెఫినెట్గా మీరు డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, ఒక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి పావని గారు. నమస్తే అండి పావని గారు. అండి, నాకు నడుము బాగా నొప్పి వస్తుందండి, కాలు నరాలు లాగుతున్నాయి, నరాలు పట్టేస్తాను. ఓకే, మీ ఏజ్ ఎంత? నాకు 36 ఓకే అండి, సో మీ 35 years క్రాస్ చేశారు. ఎలాంటి వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? థైరాయిడ్ కానీ, డయాబెటీస్, బీపీ అలాంటివి?
ఏమీ లేవండి, మొత్తం నార్మల్ వచ్చేసింది. ఎన్ని తెచ్చేసుకున్నాను, ఓకే. ఏమీ ఈ లేదు. ఎంఆర్ఐ తెప్పించుకుంటే కొంచెం మీకు ఎడం కాల్లో కొంచెం ప్రాబ్లం ఉందన్నారు. ఓకే అండి. అది చెప్తే నేను మందులు అలానే ఎక్సర్సైజ్ చేస్తాను, ట్రీట్మెంట్ తగ్గిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిందని ఆ నరం అనేది లాగుతుంది కాలు. ఓకే అండి. ఇది కాళ్ళ మీద సన్న నరాలు అనేవి కుర్చీ లాగుతున్నాయండి. ఓకే. సో ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉన్నది? ఒక 6 మంత్స్ అవుతుందా, 1 ఇయర్ అవుతుందా? ఎగ్జాక్ట్గా ఎంత టైం నుంచి ఉంది? అట్లా అయిపోయిందండి. ఓకే అండి. సో మీరు మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా దీని గురించి? వాడానండి, అది ఏం నాకు పనిచేసినట్టు లేదు. ఓకే అండి, ఫైన్ ఫైన్. ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా? ఎవరికి ఏం లేదండి. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 35+ ఆడ పర్సన్. సో ఇలాంటి కేసెస్లో మోకాలు నొప్పి రావడం, కొంచెం ఇబ్బందిగా ఉండడం అండ్ కొంచెం బ్యాక్ పెయిన్ రావడం. సో ఇవన్నీ కూడా 30 ఇయర్స్ తర్వాత జనరల్గా ఆడవాళ్ళకి కాల్షియం అనేది తగ్గుతుంది. ఇది చాలా నార్మల్ ప్రాసెస్. కాకపోతే కొంతమందికి కాల్షియం, విటమిన్ D3 అండ్ మన బాడీలో ఉన్న నెససరీ విటమిన్స్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటాయి. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. చాలామంది డయట్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు వెయిట్ లాస్ కోసానికి. అలాంటి ఆడవాళ్ళకు ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీ ఫాస్ట్గా వస్తున్నది. సో 35 ఇయర్స్ తర్వాత కాల్షియం తక్కువ ఉండడం ఇది మేజర్గా మన ఇండియాలో ఆడవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. కాకపోతే మీకు 30 ఇయర్స్ తర్వాత లేకపోతే అంతకు ముందు కూడా కాల్షియం డెఫిషియన్సీ అనేది డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి మీకు ఈ ప్రాబ్లం ఉన్నది. నేను మీకు ఒక ఆన్సర్ ఇస్తా కరెక్ట్గా. మీరు డెఫినెట్గా ఈ ప్రాబ్లం కోసానికి కాల్షియం అండ్ విటమిన్ D3 రిచ్ ఫుడ్ అనేది మీరు తీసుకోవాలి. కాల్షియం మీకు జనరల్గా ఫుడ్లోకి అవైలబుల్ ఉంటుంది. విటమిన్ D3 కోసానికి డైలీ మీరు 30 మినిట్స్ ఎండలో కంపల్సరీ నిలబడాలి. ఇది చేసుకుంటూ మీరు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక మైనర్ ఎక్సర్సైజెస్ మీకు అవసరం ఉంటే, ప్రాబ్లం ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీరు ఫిజియోథెరపిస్ట్కి కన్సల్ట్ అయ్యి దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ మీకు నేర్పిస్తారు. అవి మీరు కంపల్సరీ చేసుకోండి. ఇవి చేసుకుంటూ 3 మంత్స్ టు 6 మంత్స్లో మీకు ఇంప్రూవ్మెంట్ రావాలి. వెయిట్ మేనేజ్మెంట్ కంపల్సరీ ఉంటున్నది. అలా అని వెయిట్ రిడక్షన్, వెయిట్ తక్కువగా చేయడానికి డయట్ ఎప్పుడు కూడా చేయొద్దు. ఆడవాళ్ళకి ఫాస్ట్గా కాల్షియం అనేది తక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఇప్పుడు కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోండి. కొంతకాలం వరకు కొన్ని కాల్షియం మెడిసిన్స్ కూడా వాడండి. ఇవన్నీ చేసుకుంటూ మీకు ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దీని తర్వాత కూడా మీకు ప్రాబ్లం కంటిన్యూస్గా ఉన్నది అంటే డెఫినెట్గా మీరు మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడాలంటే హోమియోకి ఇంటర్నేషనల్కి మీరు డెఫినెట్గా కాంటాక్ట్ అనేది చేయండి. ఆర్థరైటిస్కు సంబంధించి మీ సందేహాలను నివృత్తి చేసేందుకు మన స్టూడియోలో కుముద్ గారు ఉన్నారు. డాక్టర్ గారు, ఇక ఒక ఫోన్ కాలర్ శ్రీను ఫ్రమ్ ఒంగోలు నుంచి కాల్ చేశారు. శ్రీను గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నాకు డిస్క్ L4 L5 డిస్క్ బల్జ్ అయిందండి. ఓకే సార్, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? అది కాలంతా జాలు, నొప్పి అన్ని వస్తున్నాయి. హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందంటున్నారు. ఇది ఎలా డిస్క్ బయటకు వచ్చిన డిస్క్ ఎలా లోనికి పోయింది మేడం? డిస్క్ లోనికి పోతే కదా ఇది తగ్గేది. ఓకే సార్, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 45 మేడం. 45. ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి మీకు తెలిసింది? ఒక సంవత్సరం నుంచి మేడం. సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మీరు ఏ మెడిసిన్స్ వాడారు సార్? ఏం వాడలేదు మేడం. అంటే నార్మల్ గా నెట్ రాకపోతున్నా, అంటే ఎక్కువ సివియర్ గా లేదు. ఓకే. తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా మీకు కాళ్ళలో? తిమ్మిర్లు, సెగలు. ఓకే సార్. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? మీకు ఒక సిట్టింగ్ జాబ్ ఉందా? ఎలాంటి జాబ్ ఉన్నది మీకు? తిరుగుతుంటాను మేడం. నడుస్తుంటాను. ఈ డిస్క్ అనేది మళ్ళీ ఎలా లోనికి వెళ్ళింది హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా? ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది 40+ ఏజ్ ఉన్నది, 1 ఇయర్ నుంచి డిస్క్ బల్జ్ ఉన్నది, L4 L5. సో జనరల్గా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ మన వర్టిబ్రేలో, మన L4 L5 అంటే మనం కూర్చున్నప్పుడు మన లో బ్యాక్లో L4 L5 అనేది ఉంటుంది. సో ఇది లంబర్ రీజియన్లో, అంటే మన బ్యాక్ లోపల ఉన్న డిస్క్. ఇవి మన వర్టిబ్రల్ కాలంలో 33 బోన్స్ అనేది ఉంటున్నాయి. ఈ 33 బోన్స్లో L4 L5 అంటే కరెక్ట్గా మనం కూర్చున్నప్పుడు మనకు ఏదైతే బ్యాక్ పోర్షన్, నడుము పోర్షన్ ఉంటుంది దాంట్లో ఉంటుంది. డిస్క్ సమస్యల్లో డిస్క్ బల్జ్ అంటే ఏంటిది? 2 జాయింట్స్, 2 బోన్స్ మధ్యన ఏదైతే కుషన్ ఉన్నదో దానికి మనం డిస్క్ అనేది అంటాము. ఈ డిస్క్ అనేది సాఫ్ట్ టిష్యూ ఉంటుంది, అది కింద జారిపోయింది. సో L4 L5 మధ్యన సో జారడం అనేది జరిగింది. సో ఈ ప్రాబ్లం మన హోమియోపతిలో ఎలా క్యూర్ చేసుకుంటాం? సో నేను అడిగింది కాలర్ గారికి, మీరు ఎలాంటి వర్క్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి, ఈ L4 L5 డిస్క్ బల్జ్ అనేది ఎవరికి అవుతున్నది? ఎవరైతే కంటిన్యూస్గా కూర్చొని ఉంటారో, 40 ఇయర్స్
ఇయర్స్ తర్వాత కాల్షియం అనేది తగ్గిపోతుంది మన బాడీ లోపల, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. దీంతోపాటు ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కూడా మన బాడీలో వేర్ అండ్ టేర్ జరుగుతూ ఉన్నది. దీంతో పాటు మీరు కంటిన్యూస్గా కూర్చున్నారు, ఎప్పుడైనా బరువు లేపారు అంటే డెఫినెట్గా ఈ డిస్క్ బల్జ్ అంటే జరగడం, పైకి వెళ్ళి కిందికి జరగడం అనేది జరుగుతున్నది. ఈ ప్రాబ్లమ్కి డిస్క్ బల్జ్ అనేది అంటారు. సో మనం హోమియోపతిలా దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం, అది ఎలా క్యూర్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్క్ బల్జ్ అనేది మేజర్గా మీకు సిమ్టమ్స్ ఏమి ఇస్తుంది? నడుము నొప్పి, దీంతో పాటు కాలర్ గారు చెప్పినట్లు నమ్నెస్ అండ్ టింగ్లింగ్, బాగా ఎక్కువగా దాంట్ లోపల నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అనేది ఉన్నది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం క్యూర్ ఎట్లా చేస్తాము? డిస్క్ బల్జ్ అనేది డెఫినెట్గా మీకు స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు ఇది రివర్స్ అనేది అవుతూ ఉన్నది. 3 months టైం టు 6 months టైంలో ఇది రివర్సిబుల్ ఉంటుంది. కాకపోతే మెడిసిన్స్ జనరల్గా మనం కాల్షియం అండ్ ఈ డిస్క్ బల్జ్కి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాం. మీకు సరిగ్గా ఒక డయట్ చార్ట్ ఇస్తారు అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ మీకు చెప్తారు. ఇవన్నీ కంటిన్యూగా 3 months to 6 months మీరు యూజ్ చేస్తే ఈ డిస్క్ బల్జ్ అనేది రివర్స్ అవుతున్నది. మేజర్గా డిస్క్ బల్జ్ ప్రాబ్లం మీరు ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ అంటే మీరు బరువు లేపుతున్నారు అండ్ మీరు గంటల వరకు కూర్చుని ఉంటున్నారంటే డెఫినెట్గా మీకు డిస్క్ బల్జ్ ఉంటుంది. ఇవి రెండు మీరు అవాయిడ్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే ఈ డిస్క్ బల్జ్ డెఫినెట్గా రివర్స్ అవుతున్నది. దీనికి కొంచెం రెస్ట్ అనేది అవసరం ఉంటుంది. ఎవరికైతే 1 year కంటే ఎక్కువగా ఉన్నది కాలర్గా అడిగినట్లు వాళ్ళు కొంతకాలం ఒక 1 week to 2 weeks వరకు మీకు ఎంత పాసిబుల్ ఉంటుందో అంత కొంచెం రెస్ట్ అనేది తీసుకోవాలి. హెవీగా ఎక్సర్సైజెస్ చేయదు, ఎక్కువగా వర్క్ అనేది చేయదు. దీంతో పాటు మెడిసిన్స్ యూస్ చేస్తే డెఫినెట్గా ఇది రివర్సిబుల్ ఉంది. కాకపోతే ఇది చాలా సివియర్ గ్రేడ్లో వెళ్ళిపోయినప్పుడు హోమియోపతి అనేది తక్కువగా ఎఫెక్ట్ చేస్తున్నది. అలాగే మరో కాలర్ గోవింద్ ఫ్రమ్ విజయవాడ. నమస్తే గోవింద్ గారు. నమస్కారం అండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. డాక్టర్ గారు మాకు కొన్ని నెలల నుంచి తుంటి దగ్గర బాగా నొప్పి వస్తుందండి. ఓకే. వెనక భాగంలో, అలాగే వీపు దగ్గర కూడా నొప్పి వస్తుంది. మీ ఏజ్ ఎంత సార్? 32 అండి. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను హోటల్లో పని చేస్తానండి. ఎక్కువసేపు నిల్చొని పార్ట్లే కడతా, వెయిట్ల బరువు లాంటివి అయితే నేను వేస్తున్నాను. ఓకే అండి, సరే. సో మీరు మెడిసిన్స్ దీనికి ఏమైనా స్టార్ట్ చేశారా? మొన్న ఎంఆర్ఐ తీపిచ్చానండి. ఓకే. తీపిస్తే ఎంఆర్ఐలో ఏం లేదు అన్నారు. సరే కదండి, ఇవాళ ఇందాక వెళ్ళాను. ఓకే. వెళ్తే ఏదో ఎక్స్రే తీశారు. ఎక్స్రేలో చిన్న ఎన్నుపూత దగ్గర చిన్న క్రాక్ లాంటిది వచ్చింది. ఓకే. ఒక చిన్నది విరిగినట్టు ఉంది. ఓకే. దానికి సర్జరీ లాంటిది పడుతుంది అంటున్నారు. సర్జరీ చేయాల్సింది అని అంటారా, లేకపోతే హోమియోపతిలో సర్జరీ లేకుండా ఎన్ని నెలలు వాడుకుంటే మనకి ఏమన్నా ఫలితం ఉంటుందా? ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 32 years ఏజ్, బ్యాక్ లోపల కొంచెం ఎక్స్రే చేసినప్పుడు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉన్నట్లు చెప్పారు. దీనికి సర్జరీ అవసరమా లేదా ఇది క్వశ్చన్. సో జనరల్గా ఇది సర్జరీ లేకుండా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అనేది ఎక్కడైనా సరే మన బాడీ లోపల చిన్నగా మామూలుగా ఒక బోన్ లోపల క్రాక్ ఉన్న ప్రాబ్లంకి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనేది అంటారు. ఈ ఫ్రాక్చర్ కోసానికి కొన్ని డేస్ రెస్ట్ తీసుకుంటూ మీరు హెల్దీ ఫుడ్, ఎక్కువగా కాల్షియం అండ్ విటమిన్ D3 అనేది మీరు వాడండి. కొంతకాలం ఒక 15 days మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాంట్లో మీరు జాగ్రత్తగా చేయండి. పాసిబుల్ ఉంటే ఒక 1 week బెడ్ రెస్ట్ అనేది తీసుకోండి. హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్లో జనరల్గా ఎక్కువగా రెస్ట్ అనేది అవసరం ఉండదు. కాకపోతే మీకు ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ రావాలంటే మీరు కొంతకాలం వరకు కొన్ని డేస్ వరకు రెస్ట్ తీసుకోండి. కాల్షియం అండ్ విటమిన్ D3 ఎక్కువగా తీసుకోండి. అండ్ కింద ఉంగడం, బెండింగ్ అనేది మీరు స్టాప్ చేసేసేయండి పూర్తిగా ఇప్పుడు కొంతకాలం కోసానికి. దాని తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీరు కావాలంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళి మీరు ఆ ఎక్సర్సైజెస్ నేర్చుకోండి. మీకు ఇది మొత్తం ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మీకు ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, హోమియోపతిలా ఇది ఎట్లా ట్రీట్మెంట్ అవుతుంది? ఈ ప్రాబ్లంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ అనేది జనరల్గా అవసరం రాదు. కాకపోతే మీ మూవ్మెంట్స్కి మీరు సరిగ్గా మానిటర్ చేయాలి. ఎక్కువగా వంగడం అనేది చేయొద్దు. సెకండ్ థింగ్, హోమియోపతిలో ఇది ఎంతవరకు ట్రీట్మెంట్ ఉంటుంది? డెఫినెట్గా ఒక 1 month to 3 monthsలో ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ జనరల్గా 1 month లోపల మీ సరిగ్గా కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ విటమిన్ D3 తీసుకుంటే అండ్ డాక్టర్స్ చెప్పినట్లు కొన్ని మూవ్మెంట్స్ అనేది స్టాప్ చేసేయండి. స్పెషల్గా కింద వంగడం అండ్ బరువు లిఫ్ట్ చేయడం. సో ఇవన్నీ చేసుకుంటూ ఒక 1 month to 2 monthsలో కంప్లీట్గా సర్జరీ లేకుండా ఈ ప్రాబ్లం అనేది రిలీవ్ అవుతుంది. నెక్స్ట్ పలాస్ నుంచి పార్వతి గారు. నమస్తే అండి పార్వతి గారు. సరే సార్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి.
నమస్తే, చెప్పండి. మేడం నమస్తే. ఇది నడుము సలుపు మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత, ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది మీకు? షుగర్ ఉంది. షుగర్ పలాస మల్లేశ్వర డాక్టర్ కూడా మందులు వాడుతున్నాము. ఓకే అండి. సో ఎక్కువగా ఓకే ఓకే మీ ఏజ్ ఎంత కరెక్ట్గా? 40+ ఏజ్ ఉన్నదా? 40 కంటే ఎక్కువ ఉన్నారా మీరు? 50 ఉన్నదమ్మా. 50 ఉన్నారు. ఓకే అండి. అండ్ దీంతో పాటు మీ బరువు ఏమైనా ఎక్కువగా ఉన్నారా ఇప్పుడు? బరువు ఎంత ఉన్నామో తెలియదు కానీ మరి మట్టి పని చేసుకొని కష్టపడతాం మేడం. ఓకే అండి. ఎక్కువగా బరువు లేపడం జరుగుతుందా? మట్టి పని చేస్తాం మరి, ఓకే అండి. ఉపాధి పని. ఓకే అండి, సరే ఫైన్. సో మీరు డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ ఏం చెప్పారు? చెప్పారా మీకు ఏమైనా మెడిసిన్స్ వాడమని, లేకపోతే సర్జరీ కానీ ఏమైనా చెప్పారా మీకు? ఓకే. సో కాలర్ గారు అడిగింది 50 కంటే ఎక్కువగా ఏజ్ ఉన్నది, నడుము నొప్పి ఉన్నది, షుగర్ అనేది ఉన్నది, మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు, కొంచెం లేబర్ వర్క్ అనేది అంటే ఎక్కువగా హెవీ వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. సో నేను మీకు ఒక ఆన్సర్ ఇస్తాను దీనికి. మీరు కొన్ని రోజులు డెఫినెట్గా బరువు లేపడం అనేది స్టాప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజులు ఒక 10-15 డేస్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్ అనేది మీరు తీసుకోండి. ప్రెజెంట్గా మీకు ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ కోసానికి మీరు డయట్తో పాటు కాల్షియం టాబ్లెట్స్ అనేది ఉంటాయి, అవి కూడా మీరు వాడండి. దీంతో పాటు ఒంగడం అండ్ బరువు లేపడం ఇవి రెండు పూర్తిగా మానేసేయండి. ఒక 1 మంత్ లోపల మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దీంతో పాటు కంటిన్యూస్గా ఒక 3 months to 6 months మీరు కాల్షియం మెడిసిన్స్ వాడితే మీకు తిరిగి ఈ ప్రాబ్లం అనేది రాదు. మీ ఏజ్ ఆల్రెడీ 50 years అయ్యింది కాబట్టి డెఫినెట్గా అరగడం జరిగింది మీ బోన్స్ లోపల, మీ బొక్కల్లో. సో డెఫినెట్గా మీరు కొంచెం ఇప్పుడు ఎక్కువగా సీరియస్గా తీసుకొని కొంచెం పని ఆపేసి నేను చెప్పింది చేస్తే మీకు ఫ్యూచర్లో ఆపరేషన్ అనేది ఉండదు. ఓకే అండి. కుముద్ గారు, ఇప్పుడు ఆర్థరైటిస్ వస్తే కాలానుగుణంగా ఏమన్నా స్పాండిలోసిస్కి దారితీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్. సో జనరల్గా రూమెటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్ట్రో ఆర్థరైటిస్ కానీ జనరల్గా మన బ్యాక్లో అంటే మన నెక్ కానీ మన బ్యాక్లో వచ్చినప్పుడు దానికి జనరల్గా స్పాండైలోసిస్ అనేది అంటారు. సో సేమ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది మనకు వేరే ప్లేసెస్లో స్పెషల్గా మన బ్యాక్ లోపల, నెక్ లోపల అంటే మన ఇక్కడ వెన్నపూస లోపల ఉన్నప్పుడు డెఫినెట్గా మనం దానికి సర్వైకల్ కానీ లుంబర్ స్పాండిలోసిస్ కానీ అంటూ ఉంటాం. సో డెఫినెట్గా ఒక్కసారి మీకు ఆర్థరైటిస్ వచ్చిందంటే ఓన్లీ ఒక్క జాయింట్ మాత్రమే కాదు, మీ బాడీలో ఎన్ని జాయింట్స్ అయితే ఉన్నాయో స్పెషల్గా మన షోల్డర్ జాయింట్, మన నెక్ జాయింట్స్, మనం కూర్చున్నప్పుడు మన బ్యాక్ మీద, నడుము మీద ఎక్కువగా ప్రెషర్ వస్తుంది. సో ఇవన్నీ కూడా స్పాండిలోసిస్, ఆర్థరైటిస్ అన్నీ ఒకటే ప్రాబ్లం ఉంటుంది. ఒక్కసారి మీకు ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చిందంటే డెఫినెట్గా మీకు అన్ని బోన్స్, అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొంతమందికి అది ఫాస్ట్గా అవుతుంది, కొంతమందికి స్లోగా అవుతుంది. సో ఒక్కసారి ఆర్థరైటిస్ వచ్చిందంటే మీకు డెఫినెట్గా లైఫ్ టైం మీరు సప్లిమెంట్స్ అనేది వాడాల్సి ఉంటుంది. మీ గ్రేడ్ ప్రకారంగా చాలామందికి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఉంటుంది, అంటే ఓన్లీ నొప్పి మాత్రమే ఉంటుంది, నడవడం అనేది ఇబ్బందిగా ఉండదు, ఎక్కువ నిలబడితే మాత్రమే ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. అది గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 కింద వస్తుంది. ఆస్ట్రోఆర్థరైటిస్ అయినా సరే, రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే. సో డెఫినెట్గా స్పాండైలోసిస్ అంటే ఆర్థరైటిస్ మాత్రమే, కాకపోతే వేరే మన నడుములో ఉన్నప్పుడు మనకి స్పాండైలోసిస్ అనేది అంటాము. ట్రీట్మెంట్ అనేది, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది జనరల్గా రెండుకి సేమ్ ఉంటుంది, కాకపోతే ప్లేసెస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొన్ని మెడిసిన్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. లైఫ్ టైం మీరు దీనికి సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. నేను ఇప్పటివరకు ఏదైతే మీకు ప్రికాషన్స్ చెప్పానో, స్పాండిలోసిస్ అయినా సరే, నార్మల్ ఆర్థరైటిస్ అయినా సరే, ఇవన్నీ ప్రికాషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో స్పాండిలోసిస్, ఆర్థరైటిస్కి మేనేజ్మెంట్ అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు సేమ్ అని మాత్రమే ఉంటుంది. అలాగే ఆర్థరైటిస్ వస్తే కనుక ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఎస్. సో జనరల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు నార్మల్గా వెయిట్ ఎక్కువగా అవ్వడం, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రావడం, ఇవి రెండు మేజర్గా ఒక ప్రెగ్నెంట్ లేడీ జనరల్గా సఫర్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా వెయిట్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. అలా అని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చేయకుండా వెయిట్ మేనేజ్మెంట్ కోసానికి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ కన్సర్న్ ఎవరైతే డాక్టర్ ఉంటారో వాళ్ళతో సరిగ్గా డయట్ చార్ట్ అనేది ఒకటి మీరు తీసుకొని ఆ సరిగ్గా డయట్ చార్ట్ మీరు ఫాలో చేయాలి. వెయిట్ మేనేజ్మెంట్ మాత్రమే ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది ప్రెగ్నెన్సీ అప్పుడు. సో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడరు మీ వెయిట్ అనేది కాన్స్టెంట్గా ఉంటే. సో వెయిట్ అనేది జనరల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు 5 to 10 kg మాత్రం పెరిగితే ఆర్థరైటిస్ అనేది మేజర్గా ప్రాబ్లం రాదు. అదే 10 kg కంటే ఎక్కువగా అవుతుందంటే డెఫినెట్గా ఫ్యూచర్లో మీకు ఆర్థరైటిస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి నిజంగా అంటే
ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో ఏమైనా చికిత్స ఉందంట? ఎస్, డెఫినెట్గా హోమియోపతిలో గ్రేడ్ 1, 2 అండ్ 3 మేజర్గా స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చినప్పుడు గ్రేడ్ 1 అండ్ 2 అంటే ఓన్లీ పెయిన్ మాత్రమే అవుతుంది. ఎక్కువగా చూసే వాళ్ళకి, వేరే వాళ్ళు చూసే వాళ్ళకి ఇబ్బంది లేదంటే అది గ్రేడ్ 1 అండ్ 2 కింద వస్తుంది. అదే గ్రేడ్ 3 అండ్ 4 అడ్వాన్స్ స్టేజెస్ ఉన్నాయి. గ్రేడ్ 1, 2 అండ్ 3 వాళ్ళకి డెఫినెట్గా ఇది ఆపరేషన్ లేకుండా లైఫ్ టైం మీరు హోమియోపతి వాడితే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సర్జరీ అనేది అవసరం ఉండదు. గ్రేడ్ 4 అంటే కంపల్సరీ మీకు సర్జరీ అవసరం ఉంటుంది. కాకపోతే ఆ గ్రేడ్ 4లో సర్జరీ అనేది మనం 5 years to 10 years డిలే అనేది డెఫినెట్గా చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ కుముద్ గారు. ఆర్థరైటిస్లో సమస్యలు అలాగే వాటి పరిష్కార మార్గాలు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు, ఇది వాళ్ళ డాక్టర్ స్టాండ్. చూస్తూనే ఉండండి సాక్షి.